10,000 పెట్టి ఏం సామాన్లు కొనేశారు సార్? మార్కెట్ లో కొత్తగా డ్రోన్ బాంబులు వచ్చారా? డ్రోన్ బాంబులా? అదే సార్. ఇలా వెలిగించామనుకో గాల్లో తర్రని తిరుగుకుంటూ వెళ్ళిపోతాయి. అయ్యే డ్రోన్ బాంబులు. ఈసారి లక్ష్మీ బాంబులు కొనలేదురా లక్ష వాళ్ళ కొనేశాను. లక్షవా? 100 వాళ్ళకి తెలుసు, 1000 వాళ్ళకి తెలుసు, 10,000 వాళ్ళకి తెలుసు, ఆఖరికి 3,000 వాళ్ళకి కూడా తెలుసు సార్. ఈ లక్ష వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఒక 3,9,000 కావచ్చేద్దాం మరి. ఈ రోజు మన వీధిలో విధ్వంసమే. వెళ్ళొస్తానరా మా భాగ్యం వెయిట్ చేస్తుంటది. జిల్లేడు కొమ్మలు వెలిగించాలి. ఏటరా ఏటి లేక ఏటో చెప్పండి, మ్యాటర్ చెప్పండి. పాపం అమాయకమైన ఈ పిల్లల ముఖం చూడండి సార్. ఎవరు ఇదిగోండి సార్, ఈ బుడతడు. ఈడమాయిడేటరా ఈడి కానీ కొంచెం అయిటుంటే అస్సలు ఆపలేకపోతుంది. అది కాదు సార్, పాపం బుడతడు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా దీపావళి చేసుకోలేదు సార్. అవునా? చెప్తే అవునా అంటారే సార్. అవును. బాంబులకు భయపడే కుక్కల ఇంట్లో మూలుగుతూ కూర్చోవడం తప్ప ఎప్పుడు ఒక కాకర పువ్వు కూడా కాకలేదు సార్. పాపం కుక్కర్ సౌండ్కి దోమ సౌండ్ కూడా ఈ తేడా తెలుసా? పోలే మంచిదే కదా ఈడిప్పుడు కాకపోతే దేశానికి ఏంటి నష్టం? ఈ ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నాడు సార్. నా మీద ఎందుకు పెట్టుకున్నారు మరి? దేవుడికి మొక్కున్నాడు సార్. ఈ సంవత్సరమైనా దీపావళి చేసుకుంటే వన్యసారి ట్యూషన్లో జాయిన్ అయ్యి బాగా చదువుకొని బాగుపడిపోతానని. పాపం ఈసారి కూడా ఆయనకి అదృష్టం దక్కనట్టు సార్. ఏం చేస్తాం, పొట్టు పడుతుంది, కొట్లో పొట్లాలు చుట్టుకుంటూ ఉంటాడు. చూస్తున్నా ఏంటన్నా చూస్తున్నా విజయనగరంలో మీకు మించిన ట్యూషన్ కొట్టలేదు సార్. అందుకే మీ ట్యూషన్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ వాళ్ళ నాన్న ఈసారి కూడా దీపావళి చేయనివ్వట్లేదు సార్, చేయనివ్వట్లేదు. అలాగైతే నా దగ్గర ఒక ఐడియా ఉందా మరి? ఏంటి సార్ అది? ఈ రోజు ఈ బుడత నాతో పంపించండి. ఈ రోజు నాతో దీపావళి చేసుకుంటాడు. ఎప్పటికీ దీపావళి వరకు తీరిపోతే నా ట్యూషన్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటే తీరిపోతే. వదిలేండి సార్, మీకేం ఇబ్బంది? రేపు తెల్లవారితే మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తారు కదా, అందులో ఏ సేవట బస్తీలో ఏవో ఏర్పాటు చేసుకుంటాను. నా బుట్ట డైరెక్ట్ గా సేమ్ టపాకాయలు కాల్చి అనుకో నీ సేమ్ టపాకాయ అయిపోద్ది. నువ్వు నాతో వచ్చి చెప్తానే. సరే సార్, బట్టలు వేసుకొని వచ్చేస్తాను. ఎరా మీరు జాయిన్ అవ్వరు ట్యూషన్. ఇంట్లో వాళ్ళని జాయిన్ అయిపోతాం సార్. హ్యాపీ దీపావళి మరి. బట్టలు మార్చుకొని వచ్చేస్తే దోవలు తెలుసుకున్నాం. నాన్నగారు, ఏంటి ఈ సామాన్లన్నీ మనకే? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మాకు చెప్తే మనకి సింపుల్ నాన్నగారు. ద్వాపరయుగం నరకాసురుడు అనే రాక్షసుడు భూలోకాలను నానా హింస పెడుతూ 16,000 మంది రాకుమారులను చెరసాలలో బంధించి హింసలు పెడుతుంటే చూసి తట్టుకోలేని సత్యభామ, ఎవరు శ్రీకృష్ణుడి భార్య సత్యభామ, ఆ నరకాసురుడిని చంపడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడితో కలిసి వెళ్ళి ఆ నరకాసురుడిని వధించి ఆ 16,000 మంది రాకుమార్తెలను విడిపించింది. ఆ రాకుమార్తెలందరికీ నేను తోడుగా ఉంటానని ఆ 16,000 మంది రాకుమారుల్ని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆనందంతోనే ఆ 16,000 మంది రాకుమార్తెలు మిగతా ఊర్లో జనం నరకాసురుని చంపేశాక దీపావళి వెలిగించి పండుగ చేసుకున్నారు. అదే దీపావళి పండుగ. కరెక్ట్ చెప్పానా? ఎక్కడి నుంచి లాగావు కానీ ఇన్ఫర్మేషన్ బాగానే లాగావురా. స్నానం చేసిరా, సామాన్లు వెలిగిద్దాం. నాన్నగారు, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫిల్మాలజీ ఏంట్రా మనం దీపావళి పండుగ చేసుకుంటున్నాం నాన్నగారు. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి స్నానం చేసిరా, జిల్లేడు కమ్మం తాగుతాం. ఒరే మధు, ఇలా రా ఒకసారి. ఏటా అమ్మా? ఏటే ఈ పూజ సెటప్ ఎలా కొనుక్కోవచ్చు? మొత్తం ఆ అమ్మాయి కొన్నదిరా. ఆ అమ్మాయి దగ్గర ఎన్ని డబ్బులు ఎక్కడవే? అబ్బా, అలా కాదురా, దగ్గరుండి బండెక్కించి మాటంతా తిప్పి కొన్నదిరా. అవునా? నాకంటే బాగా బేరం ఆడింది తెలుసా? అమ్మయ్య, మా లక్ష్యం ప్రాబ్లం మా అమ్మకి. చాలా మంచి అమ్మాయిలా ఉందిరా. అవునే, చాలా మంచిది. బండి నీకైనా బాగా నడుపుతుంది తెలుసా? నేనే నేర్పను మరి. చాలే, మా మాట్లాడిందా? చాలా పద్ధతిగా మాట్లాడిందిరా. నీలాంటి ఏదో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నానని నా బాధ. కారం కూరలో వెయ్యి, ఎటకారంలో వెయ్యకు. రామా కొడతా అన్న బల్లి నువ్వు ఎందుకు వచ్చా? అవునా వచ్చిండ మరి వచ్చండి. రమా, ఎక్కడమ్మా? రమా, ఎప్పుడు నీ ఇంటి దగ్గర కాలుతా? ఈ కృష్ణ మర్చిపోయేటి. సరేలేరా బాబు, నువ్వు రా అర్జెంట్గా. ఇక్కడ కొడుతున్నారు వన్యమాస్టర్తో రెడీ అయిపోయారు. జోలో తీసుకున్నాం అర్జెంట్గా. రెడీయా? రెడీ సార్. మరి రామా టీం రామా టీం కృష్ణ ఇదేనా మరి?
ఇప్పుడు టీం రావాలా నేనేటా మరి మీరే సార్ నేను హనుమంతుడు నువ్వు చెప్పింది రైటర్ నాన్న పుట్ట రాముడు బాణాలు వదిలితే నువ్వు జోలు చెప్తానే జై శ్రీకృష్ణ ఒరే మహేష్ శ్రీకృష్ణ నిశ్చయించుకుంటురా. ఒరే మహేష్ ఈరా జోగుదరం కొట్టే పంచలోకి ఒరే మామ త్వరగా ఖాళీ అయిపోయిందిరా. ఎప్పుడు దీపావళి చేసుకోలేదమ్మా